నోటికి వచ్చినట్టు తిట్టారు. ఇళ్ళలో ఇంట్లో వాళ్ళు కూడా తిట్టారు. వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు మరి బయటకు వచ్చి? బోరగడ్డ అనిల్ గడ ఏమైపోయాడు? శ్యామల దాని క్యారెక్టర్ అంతా, దాని లెవెల్ అంతా, అది కూడా మాట్లాడేది. పిఠాపురంలో గెలవలే అన్న, మరి ఏమైంది? ఇప్పుడు నన్ను ఏం చేయొద్దు అది ఇదని వీళ్ళందరూ మాడమని. శ్రీరెడ్డి వచ్చి ఓటేసుకుంది, ఇప్పుడు వచ్చి మాడమని నేను ఓటేసా జగన్ ఎందుకు గెలవలేదని చెప్పేసి అడగమని బయటికి. మరి భయపడి ఎందుకు దాక్కుంటుంది? ఎందుకు పాదయాత్ర? మళ్ళీ పోలీసు వాళ్ళకి, జనాలకి, ట్రాఫిక్ ఇదంతా ఇబ్బంది తప్ప ఏం పాదయాత్ర? అప్పుడేమో నాన్నగారు అని అన్నాడు. ఎందుకు పాదయాత్ర? జనాలు నమ్మితే వేసేవాళ్ళు, అతను నమ్మే పరిస్థితి లేదు. నమ్మి వేశారు. ఏం చేశాడు? అవకాశం ఇచ్చారు, మంచి 151 సీట్లు ఇచ్చారు. ఎలా చేయాలి అభివృద్ధి? సరే కరోనాలో 2 ఏళ్ళు ఓకే పోయింది అనుకో, మిగతా ఏమైంది? మిగతా టైంలో నువ్వేం చేసావు? ఎంతసేపు పథకాలు, సోమవారం అసలు ఏమన్నా అసెంబ్లీయా లేకపోతే తిట్లు బూతులు తిట్టుకోవడమా? ఇతను ఎమ్మెల్యే అసలు ఏంటి మాటలు? ఏమన్నా పడితే అని పవన్ కళ్యాణ్ ఆడంతా పేరు నాని కూడా ఆడి బతికంతా కరెక్ట్గా కాపులు ఇంటి మీద పడితే చచ్చిపోతాడు. మొన్న ఆడింగ్ కూడా ఏడిచాడు. మరి కొడాలిగా నాన్నగాడు ఏం పరిస్థితి? చంద్రబాబు నాయుడు ఒక సీఎం తిట్టితే ఎవరన్నా ఊరుకుంటారా? ఒక పార్టీ అధ్యక్షుడు అవతలేపోయినా సరే, అపోజిషన్ అయినా సరే, మీరు మాట్లాడొద్దు, అలా తిట్టడం తప్పని. మరి ఏం తీసుకున్నారు? మరి తీసుకోమని వెళ్ళి షూ దుడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారిది. ఏం దుడుతున్నాడు మరి కొడాలి నాయుడు? అక్కడ ఏమైపోయాడు? గుట్కా నాని. అదే కదా, అందరికి సమాధానం చెప్పాడు, బాగా పెట్టాడుగా అట్టుకోండు. అందరికి సమాధానం చెప్పాడుగా, నేను నా స్టామినా ఇదని చెప్పేసి అందరికీ చెప్పాడు. వాళ్ళు ఏమని అనుకున్నారో అవన్నీ ఆయన చేసి చూపించాడు. అసెంబ్లీ గేట్ దాటము, పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసము, ఇవన్నీ చూస్తాడు అన్నాడు. అతను చేయించాడు వీళ్ళందరికీ, ఒక్కడే చేయించాడు. నన్ను నమ్మండి అని చెప్పేసి ఒక్కడే చేయించాడు. ముందు ఇక్కడ వల్లభనేని నుంచి ఏమైపోయాడు? రమ్మనండి, బయటకు వచ్చి మాట్లాడమండి, ప్రెస్ మీటింగ్ పెట్టి మాడమనండి. మరి ఎందుకు రాళ్ళు దాడిని? మరి డేరుంటే వచ్చి రోడ్డు మీద వచ్చి రెండరా అని చెప్పేసి మాడమనండి. అవి ఏం జరగదు కదా. అతను చేసింది చెప్పమనండి, ఓపెన్గా వచ్చి బయటకు వచ్చి. పథకాలు తప్ప మిగతా నేను ఇది చేశానని చెప్పమనండి. ముందు పోస్తాను ఇక్కడ ఆడేమైపోతారో తెలియదు. మరి అసలు ఆ నోటికి అద్దుపద్దు లేదు. ఒక తోటి నటుడు, తోటి కమ్యూనిటీ అనేది ఇది లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, కలిసి పని చేసినా కూడా అవిశ్వాసం లేదా? అతను చేతకందనమే. అసలు వర్క్ ఎవరు చేశారు? అసలు హోమ్ మినిస్టర్ చేసిందా? ఒక మినిస్టర్ పని చేశాడా? ఎవరు చేశారండి? డిప్యూటీ సీఎం 4-5 అంట. జల ఇది R&B మినిస్టర్లు కానీ మామూలుగా ఎవరైనా సరే మినిస్టర్లు ఎవరి పని ఆడ చేసుకున్నాడా? ఎంతసేపు కింగ్ మేకర్ లాగా 1 మ్యాన్ షో లాగా జగన్ కూడా చేశాడు. వీళ్ళందరూ ఏం చేశారు? ఆయన ఏం చేస్తుంటే వీళ్ళు తోడు బొమ్మలు ఆడుకుంటూ చూసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ కానీ నిధులు లేవు. వాళ్ళు చూస్తున్నాడుగా, అసలు ఎన్ని చూస్తుంటే బొక్కలన్నీ తెస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అదే కదా, అన్నీ మొత్తం స్టడీ చేస్తున్నారు. ఏంటో పరిస్థితి? అసలు ఎలా తీసుకొచ్చి ఎలా క్లోజ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. అంత ఇదైపోయి ఉన్నాం, అంత మునిగిపోయి ఉన్నాం రాష్ట్రం. అవన్నీ ఒక టైం పడుతుంది, 1 year పడుతుంది. వాళ్ళు అంతా ముందు అసలు అన్నీ సెట్ చేసే లోపల మొత్తం అంతా సెట్ చేసేసరికి సెట్ అయ్యిద్ది. సెట్ చేసేసరికి పవన్ కళ్యాణ్ కంపల్సరీ సెట్ చేస్తాడు. ఎందుకంటే అది మాకు అంత నమ్మకం ఉంది. అతను ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఏదో పదవుల కోసమో ఆస్తుల కోసం అతను రాలా, జనాలు బాగుండడం కోసం వచ్చాడు. ఇప్పుడు అసలు రాజీనామా చేశారని అసలు అవన్నీ నథింగ్ అండి. పదవులు జనాలు బాగుండాలి. మళ్ళీ జేబులో డబ్బులు తీసుకొచ్చి పెడతాడు. మరి వాళ్ళు అంటే ఎందుకంటే గుండెలో పెట్టుకుని గెలిపించుకున్నారు కదా, వాళ్ళని ఎందుకు వదులుతాడు? మరి వాళ్ళని కదా, రాష్ట్రాన్ని వదలండి. అతను నాటే పిఠాపురం ఓవరాల్ ఆంధ్ర స్టేట్ని వదలడు. అది ఆయన చేస్తాడు. ఆ శాఖలో ఉన్న వాళ్ళతో చేపిస్తాడు. చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇప్పుడు మంచి సన్నిహితం ఉంది. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతవరకు లాగా కాదు, మనం చెయ్యాలి ఇక అని ఆయనకి తెలిసింది, అర్థమైంది.